ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అధికార పార్టీలోకి మారాక గూడూరు నియోజకవర్గం అభివృద్ధి రేఖలు మారాయా? డెవలప్మెంట్ పేరుతో ఆయన టీడీపీలోకి జంప్ అయ్యాక వచ్చిన నిధులెన్ని? దుగరాజపట్నం పోర్టు ఉన్నట్టా లేనట్టా? అక్రమ సిలికా మైనింగ్, లిక్కర్ మాఫియాలో వాటాలున్నాయన్న ప్రతిపక్ష ఆరోపణలకు ఎమ్మెల్యే సమాధానం ఏంటి? నెల్లూరు జిల్లాలోని పెద్ద నియోజకవర్గాల్లో గూడూరు ఒకటి. నిమ్మ పంటకు ఫేమస్. దేశంలోనే అతిపెద్ద నిమ్మ మార్కెట్ ఇక్కడుంది. ఇటీవలి కాలంలో కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు మండలాల్లో రొయ్యల చెరువులు మొదలయ్యాయి. తీర ప్రాంతంలో పవర్ ప్రాజెక్టులతో పరిస్థితి మారిపోతోంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మొత్తం 2,15,000 మంది ఓటర్లున్నారు. అందులో ఎస్సీలు 70,000, బీసీలు 52,000, ఎస్టీలు 35,000 మంది ఉన్నారు. 30,000 కాపు ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి తర్వాత అభివృద్ధి పేరుతో టీడీపీలో చేరారు పాసం సునీల్ కుమార్. మేకపాటి కుటుంబంతో పాటు పలువురు నాయకులు వ్యతిరేకించిన తన పొలిటికల్ గాడ్ ఫాదర్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిఫార్సుతో అప్పట్లో వైసీపీ టికెట్ సంపాదించారు పాసం. గెలిచి 2 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాక సైకిల్ ఎక్కారు. తాను పాత టీడీపీ మనిషినేనని, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్లడంలో తప్పు లేదన్నది అప్పట్లో ఆయన చెప్పిన మాట. పార్టీ మారి ఏడాది గడిచినా చెప్పిన అభివృద్ధి ఎక్కడన్నది స్థానికుల ప్రశ్న. ఎమ్మెల్యే సొంత అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధి జరగలేదంటున్నారు. కోసం వెళ్తున్నాను అని అన్నారు. ఆ రోజు వేదిక సాక్షిగా గూడూరు మున్సిపాలిటీ వరకు 10 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు తీసుకుని వస్తాం, కేవలం దానికోసంగా వెళ్తున్నాను, ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం నా జయం అని చెప్పారు. మరి అభివృద్ధి అంటే ఆ రోజు పట్టణ అభివృద్ధి అనుకున్నాం, కానీ మరి వారి సొంత అభివృద్ధి అని ఎవరు అనుకోలేదు. ఆయన చెప్పిన హామీ ప్రకారంగా ఈ రోజుకి ఆ 10 కోట్ల రూపాయలు రాలేదు. గూడూరు టౌన్ లో రోడ్ల విస్తరణ ప్రధాన సమస్యగా మారింది. రాజా వీధి, కుమ్మరి వీధిలో రోడ్ల విస్తరణను రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడిన పాసం ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారన్నది లోకల్ డౌట్. ఓపెన్ డ్రైనేజీలతో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. గూడూరు 1 టౌన్ 2 టౌన్ మధ్య రైల్వే ట్రాక్ ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు వస్తున్నాయి. 2013లో మొదలైన ఫ్లైఓవర్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడంతో పనులు ఆగాయి. అధికార పార్టీలోకి మారాక ఎమ్మెల్యే ఈ దిశగా ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని అడుగుతున్నారు స్థానికులు. ఒక 15-20 నిమిషాల వరకు తీరు అట్లా ఎంతో మంది యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దాటుకొని పోవడం, అక్కడికి ట్రెస్ పాస్లు చేయడం, ఇట్లాంటివన్నీ లేకుండా దానికి కనీసం ఆ బ్రిడ్జి అన్న ఏ విధంగా దాని సొల్యూషన్ ఏందో ప్రజల్ని, అక్కడ ఉండే వాళ్ళని అందరినీ కనుక్కొని దాని మార్గాలు ఎత్తుక్కొని మాకు ఏదో చేస్తే గూడూరు చాలా విధంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అక్కడ మన ఇందిరమ్మ కాలనీ ఇక్కడ నుంచి ఫార్ అవేగా ఉంది, 3 కిలోమీటర్స్. తెలుగు గంగ కాలువల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాగునీటి ఇబ్బందులు పెరుగుతున్నాయి. కాలువల విషయంలో ఎమ్మెల్యే కనీస శ్రద్ధ పెట్టడం లేదని అసంతృప్తిగా ఉన్నారు రైతులు. వాకాడు మండలంలోని దుగరాజపట్నం దగ్గర పోర్టు నిర్మిస్తామన్నది రాష్ట్ర విభజన టైంలో కేంద్రం ఇచ్చిన హామీ. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. పోర్టు పేరుతో అప్పట్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం విచ్చలవిడిగా జరిగింది. ఇప్పుడు అంతా నేలకు దిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోర్టు మాటెత్తకున్నా ఎమ్మెల్యే అక్కడి నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయడం లేదంటున్నారు స్థానికులు. పైగా లేనిపోని భ్రమలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 1 సంవత్సరం 3 నెలలు అయిందని వెళ్ళి అది మేము అడిగేది ఒకటే, అభివృద్ధి నినాదంతో ఇచ్చినటువంటి దుగరాజపట్నం పోర్టు 4 రోజులకు ఒకసారి అక్కడికి శాసనసభ్యుల వారు వెళ్ళటం, రాష్ట్ర మంత్రులు వెళ్ళటం, మేము దాన్ని సాధిస్తామని చెప్పటం. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అక్కడ భూసేకరణ కానీ, అక్కడ కావాల్సిన సౌకర్యాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వీళ్ళు మాత్రం వచ్చి రోజుకు ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి శాసనసభ్యులు మారకముందు రాలేదు, శాసనసభ్యులు మారిపోయి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు 1 రూపాయి రాలేదు. కేవలం ప్రచారార్భాటాలు, అవగాహన సదస్సులు, అధికార యంత్రాంగాలను బెదిరించడం, వాళ్ళ దగ్గర ఏదో ఒక ప్రకటనలు ఇప్పించడం తప్పితే వాస్తవానికి ఏ చిన్న అభివృద్ధి కూడా ఇక్కడ జరగటం లేదు. చిల్లకూరు మండలంలో వేలాది ఎకరాల్లో సిలికా శాండ్ మైన్లున్నాయి. పైకి ఇసుకలా కనిపించే ఈ ఖనిజంతో గ్లాస్ వస్తువులు, మౌల్డింగ్ పరికరాలను తయారు చేస్తారు. ఇక్కడ నుంచి లారీల్లో చెన్నై, బెంగళూరుకు సిలికాను తరలిస్తున్నారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న వాటిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. వ్యాపారం కోట్లలో జరుగుతోంది. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమాషా చూస్తున్నారని, ఎక్కడికక్కడ వాటాలుండడమే దీనికి కారణమన్నది ప్రతిపక్షం ఆరోపణ. మైనింగ్ మాఫియాకు ఎమ్మెల్యేకు మధ్య అవగాహన ఉందని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. నియోజకవర్గంలోని మద్యం వ్యాపారమంతా పాసం కనుసన్నల్లో జరుగుతోందన్నది మరో ఆరోపణ.
తన అనుచరులకు షాపులు వచ్చేలా చక్రం తిప్పి సిండికేట్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కాన్స్టిట్యున్సీలో ఇసుక మనకు సిలికాన్ దందాలు జరుగుతున్నాయని వింటున్నాం. అదే రకంగా సిండికేట్ చేసుకొని మరి లిక్కర్ కూడా చాలా మాఫియాలాగా తయారు చేస్తున్నారని వింటున్నాం. ప్రజల్లో కూడా అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు తాగేదానికి వాటర్ లేదు, కానీ ఎక్కడ చూసినా సాయంత్రం అయితే సువాసనలు వెలుజల్లేటట్టు మందు తయారైపోతుంది, ఇంట్లోకి వచ్చి చేరిపోతుంది, ఎత్తుకుంటూ జోబులో పెట్టి అమ్ముతున్నారు. ఆ రోజు మేనిఫెస్టో నీతిపాత్రుడు, ఆయన అడుగులన్నీ అధర్మంగా పడాల్సిందే తప్ప ఎప్పుడుగా ధర్మంగా పడవు. అతను ధర్మంగా పడిన రోజున అతనికి తెలుసు ఆ ఇబ్బందులు ఏందో, నాకు అలవాటు పడిన ప్రాణాలు మేనేజ్ చేసేస్తానని ఆలోచనే తప్ప ఎప్పుడు కూడా సత్యవంతుడు కాలేడు. ఎమ్మెల్యే మాత్రం సిలికా మైనింగ్, లిక్కర్ సిండికేట్ తో తనకే సంబంధం లేదంటున్నారు. అసలు అక్రమ మైనింగ్ మీద చర్యలు తీసుకోమని సీఎంకు తానే ఫిర్యాదు చేశానంటున్నారాయన. మద్యం షాపుల మీద చర్యలకు అధికారులను ఆదేశించినందునే బురద చల్లుతున్నారంటున్నారు. సిలికా మీద పోయి రైడ్ చేయండి అంటే నేను ఆ రోజు ఒక అధికారిని అడిగితే మీరు చెప్తారండి ఆడ పోతే సరిపోతుందండి మాట్లాడారు. అంటే ఉన్న వాస్తవం మీకు తెలుసు, ఎవరు మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరు సిలికా వ్యాపారస్తులు మీకు అర్థం ఉంది. చెప్పేది ఉంది, ఎవరు ఉండరు బయటకు వస్తారు అందరు. బిల్డ్ షాప్ ఎక్కడున్నా ఒప్పుకునే సమస్య లేదు. వాడు మనవడైనా తనవడైనా కేసులు పెట్టాల్సింది. ఎస్పీ గారు కూడా కొత్తగా వచ్చిన ఎస్పీ గారిని అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ అని పరుగులు ఎత్తిస్తున్నారు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ సిండికేట్లు అయిన సిండికేట్ నాకు తెలియదు ఇంతవరకు. నేను సిండికేట్ ఇప్పుడు నాతో ఉండేవాళ్ళు మద్యం దాంట్లో దుకాణాలు అదే అక్రమంగా తీసుకోవాలా. మద్యం దుకాణాలు ఎట్లా వచ్చాయి? డబ్బులు కట్టారు, చీట్లు వేశారు, చీట్లు ఎత్తారు. ఎవరన్నా సరే ఒక్కరి దగ్గర నిరూపించండి. పర్సంటేజ్ అనే విషయంలో చాలా దూరం. నేను అట్లాంటి విషయాలు నాకు అవసరం లేదు. గూడూరుతో పాటు చిల్లకూరు, వాకాడు మండలాల్లో పేదల భూములను కొందరు కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. వాళ్ళనెవరైనా ఎదిరిస్తే ఎమ్మెల్యే మనుషులమని చెబుతున్నారని, ఈ విషయం ఆయనకు తెలుసా లేదని అడుగుతున్నారన్నారు స్థానికులు. పాశం మంత్రికుండే ప్రోటోకాల్ కోసం లోకల్ పోలీసులను ఆదేశించారన్న ప్రచారము జరుగుతోంది. ఇదే మాట ఆయన అడిగితే ఎస్సీ ఎమ్మెల్యే అయినందునే అక్కస్తో అనే మాటలను కొట్టిపారేస్తున్నారు. మేము మా అట్టడుగు వర్గాలను వచ్చిన వాళ్ళం, మేము ఎస్సీ వర్గాలను వచ్చిన వాళ్ళం. మేము ఈరోజు ఒక ఎస్సీగా నేను గెలిచి ఉన్న ఊర్లో లోకల్, ఈరోజు నేను ఎవరిని అడ్డం పెట్టుకొని బెదిరింపులు అయిన చేయట్లేదే, ఎవరి జోలికి వెళ్ళడం లేదే. నేను చేస్తే వెళ్ళని కూడా చేయండి. పోలీసుని ఎందుకు కొద్దాగా అన్యాయం చేస్తారు? అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్కి పోలీసు రావాల్సిందే. ఎట్లా రాకుండా ఎట్లా పోతుంది? గవర్నమెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు పోలీసు ఎవరికన్నా వెళ్తుంది కదా. మేము కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళం. ఎమ్మెల్యే వైఖరి మీద టీడీపీలో కూడా అసంతృప్తులున్నాయి. గత ఎన్నికల్లో తన మీద పోటీ చేసి ఓడిపోయిన జ్యోత్స్నలతను సీనియర్ లీడర్ బల్లి దుర్గాప్రసాదరావు పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటోంది కేడర్. ఇన్నాళ్లు ఉన్న వాళ్ల మీద కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగిపోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు నాయకులు. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా సునీల్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు మాత్రం ఉంది. పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి వాటి విషయంలో స్పందిస్తారని, అయితే పెద్ద సమస్యలను పట్టించుకోరు అన్న అపవాదుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే వైఖరి మారకుంటే కష్టమన్నది లోకల్ టాక్.